ముందుగా వైఎస్ఆర్ అభిమానులందరికీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ ఈరోజు మన ప్రీతమ నేత స్వర్గీయ వైఎస్ఆర్ గారి 77వ జయంతి చెర్లోపాలెం గ్రామంలో ఇంతమంది గ్రామ ప్రజలు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు అందరి మధ్య జరుపుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా వైఎస్ఆర్ గారి జన్మదిన వేడుకలు చెర్లోపాలెంలో జరుపుకోవడం నిజంగా చెర్లోపాలెం వాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతదేశంలోనే వైఎస్ఆర్ గారు పార్టీలకు అతీతంగా, వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అయ్యిండొచ్చు కాక, కానీ వైఎస్ఆర్ గారు అంటే గుర్తొచ్చేది పార్టీ కాదు, ఆయన చేసిన సేవలు. భారతదేశంలోనే మొదటిసారి ఆరోగ్యశ్రీ పథకాన్ని, ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టిన మహానేత, మహామనిషి, ఏకైక మనిషి భారతదేశంలోనే ఒక వైఎస్ఆర్ గారే. అలాంటి మహానుభావుడు మన మధ్య ఉన్నట్టే మనం భావించాలి. ఎందుకంటే ఆయన ప్రారంభించిన ఈ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇవి ఈ ఇన్స్పిరేషన్తో, అంటే ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన ఇన్స్పిరేషన్తో ఎన్నో రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా ఆయన్ని ఫాలో అయ్యి ఈ రోజున ఎన్నో రాష్ట్రాల్లో ఇవి అమలవుతున్నాయి. అంటే ప్రజల కోసం, ముఖ్యంగా పేద ప్రజల కోసం వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లోనే ఎంత గొప్పగా ఆలోచించారో మనందరం ఒక్కసారి జైజాలు తెలియజేసుకుందాం వైఎస్ఆర్ గారికి. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్.